అందరికీ తెలిసింది వాల్మీకి రామాయణం మాత్రమే. అందులో సీత భూదేవి కారణంగా జనకుడి కూతురులాగా పెరుగుతుంది. కానీ దాని వెనక ఉన్న ఆసక్తికరమైన కథలు ఎన్నో ఉన్నాయి. అందులో అత్యంత విశిష్టమైనది, ఆసక్తి కొలిపేది మాత్రం అద్భుత రామాయణంలో ఉంది. దీనిని భరద్వాజ మహర్షి రాశాడు. ఇది కూడా ఒకసారి రాముడి గురించి కథ చెప్పమని ఒకరోజు వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళాడంట భరద్వాజ మహర్షి. అప్పుడు ఎవరికీ తెలియని రహస్యమైన కథలు చెప్పమన్నాడట. అప్పుడే సీత పుట్టుక గురించి, రావణుడు సీత అసలైన బంధం గురించి చెప్పాడట. అదే ఆయన రాసిన అద్భుత రామాయణంలో కనిపిస్తుంది. ఇప్పటికే రామాయణంపై ఎన్నో రకాల వర్షన్స్ ఉన్నాయి. ఇక సీత పుట్టుక గురించి దాదాపు 124 కథలు ఉన్నాయి. ఏవి ఎలా ఉన్నా కూడా మహా ఆసక్తి కొలిపేది సీత కథ. అద్భుత రామాయణం ప్రకారం సీత రావణుడి కూతురు. ఆ విషయం తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే. ఒకరోజు వేదావతి అనే అందమైన బ్రాహ్మణ మహిళ విష్ణువుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అందుకు విష్ణువుని అనుగ్రహం పొందేందుకు పూజలతో పాటు ధ్యానం చేస్తూ ఉంటుంది. అందుకోసం ఒక నది ఒడ్డునే నివాసం ఏర్పాటు చేసుకుని ప్రతిరోజులు మహాశివుని కొలుస్తూ ఉంటుంది. ఇలా ఒకరోజు ధ్యానం చేస్తూ ఉండగా అటుగా వెళ్తున్న రావణుడు కంట్లో పడుతుంది వేదావతి. ఆమె అందాన్ని చూసిన రావణుడు బలాత్కారం చేసి అయినా సరే అనుభవించాలి అనుకుంటాడు. ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు రావణుడు. కానీ వేదావతి రావణుడి చేతుల్లో పడే కంటే చచ్చిపోవడమే మేలు అనుకుని యాగం కోసం ఏర్పాటు చేసుకున్న మంటల్లోకి దూకేస్తుంది. ఆ సమయంలోనే రావణుడిని శపిస్తుంది. నా చావుకి కారణమైన నువ్వు ఇంతకి ఇంత అనుభవిస్తావు. మరో జన్మలో నీ చావుకి నేనే కారణమవుతాను అని శపిస్తుంది. ఆ తర్వాత మరో జన్మలో మండోదరికి రావణుడికి వేదావతి జన్మిస్తుంది. నీ బిడ్డే నీ చావుకి కారణం అవుతుందని రావణుడిని హెచ్చరించడంతో ఆ పాపని సముద్రంలో విసిరేస్తాడు. ఆ పాప సముద్ర దేవత వడిలో పడుతుంది. దీంతో ఆ పాపను క్షేమంగా ఒడ్డుకు చేర్చి భూదేవికి ఇస్తుంది సముద్ర దేవత వరుని. అప్పుడు భూదేవత జనకుడి చెంతకు చేర్చాలనుకుంటుంది. జనకుడు ఒకరోజు నాగులతో దున్నుతుండగా ఒక బంగారు పెట్టె గట్టిగా తగులుతుంది. ఏంటి అని ఆ పెట్టి తెరిచి చూస్తే అందులో అందమైన పసిపాప ఉంటుంది. తనకు ఆ దేవుడే ఆ పాపని ప్రసాదించాడని మురిసిపోయి సీత అనే పేరు పెడతాడు జనకుడు. ఇక రాముడిని పెళ్లి చేసుకుని అయోధ్యలోనే ఉంటుంది సీత. అయోధ్యలో తన కూతురు ఉంటుందని తెలిసినా పెద్దగా పట్టించుకోడు. అప్పటి వరకు బాగానే ఉంటాడు రావణుడు. కానీ రాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్ళాకే అసలు కథ మొదలవుతుంది. సీత రూపంలో ఉన్న వేదావతి శపించినట్లుగానే రావణుడి నాశనానికి కారణమవుతుంది. లంకలో ఉంది సీత కాదు వేదావతి అని తెలుస్తుంది.